నమస్తే. 99వ పుట్టినరోజు జరుపుకున్న దేవదాస్ చిత్రం. ఇదేమిటి, దేవదాసుకు 98 సంవత్సరాలు పూర్తయి 99వ పుట్టినరోజు జరుపుకోవటం ఏమిటి అనుకుంటున్నారా? నిజం. 11/2/1928 అంటే 2026 ఫిబ్రవరి 11వ తేదీన మన శరత్చంద్ర చటోపాధ్యాయ నవల ఆధారంగా తీసినటువంటి తొలి చిత్రం దేవదాసు 99వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అది ఎలా అనేటటువంటి చరిత్రలోకి వెళితే, బెంగాలీ మూకీ చిత్రం దేవదాసు దర్శకులు నరేష్ మిత్రా నిర్మించి దర్శకత్వం వహించినటువంటి చిత్రం, మూకీ చిత్రం 1928. ఇందులో మొట్టమొదటి దేవదాసు పాత్ర పోషించినటువంటి వారు ఫణి బర్మ, పార్వతీగా తారక్ బాలా, చంద్రముఖిగా నిహార్ బాలా నటించారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ నితిన్ బోస్, తరువాత కాలంలో చాలా గొప్ప దర్శకులుగా పేరు పొందినటువంటి నితిన్ బోస్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ అందించారు. ఇది బెంగాలీ మూకీ చిత్రం. తరువాత బెంగాలీ భాషలో 1935 మార్చి 30న విడుదలైనటువంటి దేవదాస్ చిత్రం. ఇది న్యూ థియేటర్స్ బీరేంద్ర సర్కార్ వారు నిర్మించినటువంటి చిత్రం. వీరు పద్మభూషణ్, దాదాబాయి ఫాల్కే అవార్డు గ్రహీత. ఈ చిత్రంలో ప్రమదేశ్ చంద్ర బారువా అంటే పిసి బారువా దర్శకత్వం వహిస్తూ దేవదాస్ పాత్రని వారు పోషించి, పార్వతీ పాత్రని వారి భార్య జమున బారువా పోషించారు. చంద్రముఖిగా చంద్రమతీదేవి పోషించారు ఈ చిత్రం. ఇది తొలి టాకీ చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. తరువాత మూడవ చిత్రం 1936 హిందీలో పిసి బారువా దర్శకత్వంలో దేవదాసుగా నటించినటువంటి కేఎల్ సైగల్. ఈ చిత్రంలో కూడా పార్వతీగా జమున బారువా నటించగా, చంద్రముఖిగా రాజకుమారి నటించడం జరిగింది. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ బిమల్ రాయ్ మన తెలుగులో కె విశ్వనాథ్ గారు అంతటి గొప్ప దర్శకులు. వారు ఎక్కువగా శరత్చంద్ర చటోపాధ్యాయ నవలలను ఎక్కువగా తీసుకోవడం జరిగింది. అందులో పరిణిత, మధుమతి, యాహూది, సుజాత అనేటటువంటి గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. హిందీ దేవదాసు కేఎల్ సైగల్. తరువాత 1937 అస్సామీ భాషలో 4వ చిత్రంగా దేవదాసు నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకులు పిసి బారువా. దేవదాసుగా ఫణి శర్మ, పార్వతీగా జుబేదా, చంద్రముఖిగా మోహిని నటించడం జరిగింది. జుబేదా గురించి ఒక మాట మీకు తెలియపరచాలి. 1931లో తొలి టాకీ హిందీ చిత్రం అలాం అరాలో హీరోయిన్గా నటించినటువంటి ఫాతిమా బేగం యొక్క కూతురు జుబేదా. ఆమె భారతీయ చలనచిత్ర తొలి మహిళా దర్శకురాలు ఈ జుబేదా తల్లి ఫాతిమా బేగం. తరువాత 5వ చిత్రం తెలుగు, తమిళ చిత్రాలలో ఏకకాలంలో నిర్మించినటువంటి చిత్రం వినోదవారి దేవదాసు. ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు దేవదాసుగా, మహానటి సావిత్రి పార్వతీగా, లలిత చంద్రముఖిగా నటించడం కూడా జరిగింది. ఇది ఎప్పుడు కూడా 1953లో వచ్చినప్పటికీ, అంటే 60 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా ఆ పాత్రలను మనం నెమరు వేసుకోవడం జరిగింది. అయితే ఈ అస్సామీ, హిందీ, తెలుగు, బెంగాలీ భాషలో నిర్మించినటువంటి ఈ దేవదాసు చిత్రానికి అసలు మూలము ఆ నవల రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ అనేటటువంటిది మనం చెప్పుకోవాలి.
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. ఈ శరత్చంద్ర చట్టోపాధ్యాయ బంగ్లాదేశ్లో హుగ్లీ జిల్లాలో దేవనందపురం అనేటువంటి కుగ్రామంలో 1876 సెప్టెంబర్ 15వ తేదీన వారు జన్మించారు. శరత్చంద్ర చట్టోపాధ్యాయకి చదువు కన్నా ఆటపాటల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించేవారు. అదేవిధంగా ఎక్కువ మంది స్నేహితులతో గడిపేవారు కాదు, కానీ వారికి ఒక స్నేహితురాలు ఉండేవారు అన్నమాట. ఆ అమ్మాయితోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తూ అమ్మాయితోనే ఆటపాటలు నటించేవారు. అంటే దేవదాసు చిత్ర ప్రారంభంలో పార్వతీ దేవదాసు పాత్రలే శరత్చంద్ర చట్టోపాధ్యాయ బాల్యంలో జరిగినటువంటి సంఘటనల్ని ఆ నవల్లో కూడా ఎక్కువగా రాయటం జరిగింది. శరత్చంద్ర చట్టోపాధ్యాయ రాసినటువంటి నవలలని చాలా భాషల్లో సినిమాలుగా నిర్మించడం జరిగింది. అయితే శరత్చంద్ర చట్టోపాధ్యాయ వారు ఈ యొక్క ఆస్మా పేషెంట్ అవటం వలన వారు చనిపోయినప్పుడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక బెంగాలీలో ఒక కవిత రాయటం కూడా జరిగింది. అది తెలుగులో మనకు అనువదించుకుంటే, ఎవరిని మనం అమితంగా ప్రేమిస్తామో వారు మన నుంచి దూరమైనప్పటికి కూడా వారి మన మనసులో చిరస్థాయిగా ఉంటారనేటువంటి భావం వచ్చేటట్టుగా వారు కూడా రాయటం జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇది శరత్చంద్ర చట్టోపాధ్యాయ గారి గురించి. ఇది శరత్చంద్ర చట్టోపాధ్యాయ యొక్క దేవదాసు చిత్రమే కాదు, మనకి తోడికోడళ్ళు అనేటటువంటి చిత్రము, వాగ్దానం అనేటటువంటి చిత్రము, తర్వాత బాటసారి మా చిత్రాలు కూడా మన తెలుగులో తీయటం అనేది జరిగింది. అయితే నెక్స్ట్ తెలుగు తమిళంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి దేవదాసు తర్వాత 1955లో బిమల్ రాయ్ దర్శకత్వంలో దిలీప్ కుమార్ గారు నటించినటువంటి దేవదాసు చిత్రం అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు దిలీప్ కుమార్ గారికి నటుడిగా ఇచ్చినటువంటి చిత్రం దేవదాసు. ఈ చిత్రంలో చంద్రముఖిగా వైజయంతిమాల, పార్వతిగా బెంగాలీ నటి సుచిత్రా సేన్ నటించడం జరిగింది. అయితే ఈ చిత్రంలో ముందుగా బిమల్ రాయ్ గారు ఆ మీనాకుమారి గారిని పార్వతి పాత్రల్లో అడిగితే కొన్ని కారణాల వల్ల ఆమె చేయలేకపోయింది. చంద్రముఖి పాత్రలో నర్గీస్ గారిని కూడా బిమల్ రాయ్ గారు అడిగితే నర్గీస్ గారు కూడా కొన్ని కారణాల వల్ల నటించలేకపోవడం వల్ల వైజయంతిమాల సుచిత్రా సేన్ నటించడం జరిగింది. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ కమల్ బోస్. ఎందుకు ఇదంతా చెప్పడం జరుగుతుందంటే, ఇది ఒక చరిత్ర. దేవదాసు చిత్రాన్ని 1928 నుంచి, అంటే రేపు 2028కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో ఒక చిత్రానికి ఇంత చరిత్ర ఉంది అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ భవిష్యత్ తరాల్లో తెలియటం కోసం అని చెప్పి ఎంతో శ్రమించి ఇవన్నీ కలెక్ట్ చేసినటువంటి ప్రసారంలో మీకు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఉర్దూలో 1965లో దేవదాస్ అనేటటువంటి చిత్రాన్ని దర్శకులు కవాజ్ షరీఫ్ గారు నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ ఉర్దూ చిత్రం అంటే పాకిస్తానీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి చిత్రం. ఇందులో హబీబ్ తలాష్ దేవదాసుగా, షమీఫ్ ఆరా పార్వతిగా, నయారా సుల్తానా చంద్రముఖిగా నటించగా సంగీతం అఖ్తర్ హసన్ అందించారు. ఎందుకు ఈ సంగీత దర్శకుల పేర్లు, ఫోటోగ్రఫీ పేర్లు చెప్తున్నామంటే, మనకు తెలుగులో వచ్చినటువంటి ఏఎన్ఆర్ గారు నటించినటువంటి దేవదాసు చిత్రానికి ఫోటోగ్రఫీ బిఎస్ రంగా, దర్శకులు వేదాంతం రాఘవయ్య గారు, కథ పాటల రచయిత సముద్రాల రాఘవాచార్యులు గారు మనల్ని ఎంత ఇన్స్పిరేషన్ చేశారా. కాబట్టి దీన్ని పోల్చుకుంటూ
మిగతా చిత్రాలు ఎవరెవరు పనిచేశారనే విషయాన్ని మీకు నేను తెలియపరచుకుంటున్నాను. తరువాత 1974లో వచ్చినటువంటి తెలుగు చిత్రం దేవదాసు. విజయ నిర్మల దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ దేవదాసుగా నటించినటువంటి చిత్రము. చంద్రముఖిగా జయంతి నటించారు. అంటే ఈ యొక్క 98 సంవత్సరాలు, నేటికి 98 సంవత్సరాలలో ఈ కృష్ణ గారు నటించినటువంటి దేవదాసుకి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి చిత్రం ఇది. మనందరం కూడా ఒక ఫెయిల్యూర్ చిత్రంగా చాలామంది విశ్లేషిస్తూ చెబుతారు, కానీ ఒక మహిళా దర్శకురాలు దర్శకత్వం వహించినటువంటి ఏకైక దేవదాసు చిత్రం కృష్ణ గారు నటించినటువంటి దేవదాసు చిత్రం. అది భార్య దర్శకత్వంలో భర్త దేవదాసుగా నటించినటువంటి గొప్ప విశేషం కలిగినటువంటి చిత్రంగా మనం ఇది చెప్పుకోవచ్చు. అంతేకాదు దేవదాసు అక్కినే నాగేశ్వరరావు గారు నటించినటువంటి ఆ చిత్రంలో కొనసాగింపుగా దర్శకరత్న దాసనారాయణరావు గారు దేవదాసు మళ్ళీ పుట్టాడనేటువంటి చిత్రాన్ని దర్శకత్వం వహించారు. ఇది కూడా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దేవదాసు చిత్రాలు ఎన్ని భాషల్లో తీసినప్పటికి కూడా కొనసాగింపుగా తీసినటువంటి ఒక ఇన్స్పిరేషన్ కలిగినటువంటి దర్శకులు దర్శకరత్న దాసనారాయణరావు గారు చేశారు. ఎందుకు అసలు దాసనారాయణరావు గారు దేవదాసు మళ్ళీ పుట్టాడు అనేటువంటి చిత్రానికి ఇన్స్పిరేషన్ ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ దేవదాసుకి చంద్రముఖి మధ్యన క్లైమాక్స్లో చాలా గొప్ప మనసు కత్తుకునేటటువంటి సంభాషణలు ఉంటాయి. అదేమిటంటే దేవదాసు చంద్రముఖితో అంటారు, పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు నీకు ఏ శిక్ష విధిస్తారో తెలియదు, కానీ మళ్ళీ జన్మలో మనం ఇద్దరము కలుసుకోవాలంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టను అనేటటువంటి ఒక డైలాగ్ ఉంటుంది. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు, కానీ మళ్ళీ జన్మలో మన ఇద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి విడిచిపెట్టను. అంటే మళ్ళీ జన్మలో మనమిద్దరము కలుసుకోవాలనుకోవడం జరిగితే నిన్ను విడిచిపెట్టనమ్మి అనేటటువంటి లైన్ తీసుకొని, అప్పటికి మహానటి సావిత్రి గారు జీవించున్నారు కాబట్టి పార్వతీ పాత్ర అలాగే సజీవంగా చూపిస్తూ చంద్రముఖి దేవదాసు మధ్య జరిగేటటువంటి కొనసాగింపుగా దేవదాసు మళ్ళీ పుట్టాడు అనేటువంటి చిత్రాన్ని దర్శకత్వం దాసనారాయణరావు గారు తీర్చడం జరిగింది. మరొక 1979లో బెంగాలీలో, అంటే మొత్తం బెంగాలీ భాషలో దేవదాసు చిత్రాన్ని 8 సార్లు నిర్మించడం జరిగింది. అందులో 3 చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి ఏకైక నటులు దర్శకులు పిసి బారువా అని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క బెంగాలీ చిత్రంలో దర్శకులు దిలీప్ రాయ్ దర్శకత్వంలో సౌమిత్రి చటర్జీ దేవదాసుగా నటిస్తే, పార్వతీగా సుమిత్ర ముఖర్జీ, చంద్రముఖిగా సుప్రియ నటించడం జరిగింది. ఈ చిత్రంలో మరొక గొప్ప విశేషం, బెంగాలీలో సూపర్ స్టార్గా చెప్పుకునేటటువంటి ఉత్తమ కుమార్ ఆ నటులు ఈ చిత్రంలో మన తెలుగులో భగవాన్ పాత్ర ధరించినటువంటి పికెట్ శివరాం గారి పాత్రని ఈ చిత్రంలో చునీలాల్ అనేటటువంటి పాత్ర పేరు వారు నటించడం అంటే దర్శకులు దిలీప్ రాయ్ గారి మీద ఎంత గొప్ప నమ్మకం ఉంటే వారు నటిస్తారో మనం ఊహించుకోవచ్చు. అదేవిధంగా బంగ్లాదేశ్లో మళ్ళీ అదే భాషలో దేవదాస్ చిత్రాన్ని ఫస్ట్ కలర్ పిక్చర్ తీయటం జరిగింది. ఆ చిత్రంలో కూడా గొప్ప అఖండ విజయం వచ్చింది. తర్వాత 2002లో దర్శకులు శక్తి సామంత్, తరువాత 2002లో మరలా హిందీలో సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహించినటువంటి దేవదాస్ చిత్రం. ఈ చిత్రానికి మరొక గొప్ప ప్రత్యేకత, దేవదాసుగా షారుఖ్ ఖాన్, పార్వతీగా ఐశ్వర్యరాయ్, చంద్రముఖిగా మాధురి దీక్షిత్ అనేటటువంటి
పాత్రలో చాలా రిచ్గా తీసినటువంటి చిత్రము. ఈ చిత్రం నిర్మాత భరత్ షా వజ్రాల వ్యాపారి కాబట్టి వారు చాలా గొప్ప వ్యయ ప్రయాసాలతో నిర్మించినటువంటి చిత్రము. అది హిందీలో అఖండమైనటువంటి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఈ చిత్రం కెమెరా వినోద్ ప్రధాన్ అనేటటువంటి కెమెరామెన్ యొక్క నైపుణ్యత చాలా గొప్పగా కనపడుతుంది షారుఖ్ ఖాన్ నటించినటువంటి దేవదాస్ చిత్రంలో. ఈ వినోద్ ప్రధాన్ ఫోటోగ్రాఫరు మన తెలుగు చిత్రానికి ఒక చిత్రానికి కెమెరామెన్ పనిచేశారు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి కొమరం పులి అనేటటువంటి చిత్రానికి కూడా వారు పనిచేయడం జరిగింది. 2010లో ఉర్దూ భాషలో పాకిస్తాన్ భాషలో ఇక్బాల్ కాశ్మీరీ దర్శకులుగా, నదం షా దేవదాసుగా, జరా షేక్ పార్వతీగా, చంద్రముఖిగా మీరా నటించారు. 2010లో ఒకే రోజు రిలీజ్ అయ్యి కొన్ని కారణాల వల్ల ఆపేసిన తర్వాత దాన్ని మళ్ళీ 2015లో రిలీజ్ చేశారు. అది కూడా అఖండమైనటువంటి విజయాన్ని సాధించింది. కేఎల్ సైగల్ నటించినటువంటి దేవదాసు, దిలీప్ కుమార్ నటించినటువంటి దేవదాసు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించినటువంటి దేవదాసు, షారుఖ్ ఖాన్ నటించినటువంటి దేవదాసు ప్రముఖంగా మనం చెప్పుకుంటే ఆ చిత్రాలను పరిశీలిస్తే మనకి చాలా గొప్పగా కనిపించేటువంటి రిచ్గా కనిపించేటువంటి చిత్రం షారుఖ్ ఖాన్ నటించినటువంటి దేవదాస్ అయితే మన తెలుగులో అంత రిచ్గా తీసి భవిష్యత్ తరాలకు ఇంకా గొప్పగా చూపించాలనేటువంటి ప్రయత్నంలో తీసినటువంటి ఆ చిత్రం కృష్ణ గారు నటించినటువంటి దేవదాస్ చిత్రం. అప్పటికి ఇప్పటికీ 100 సంవత్సరాలు పండుగ దేవదాసు చిత్రానికి జరుపుకునేటప్పటికి కూడా మరలా మనం అక్కినేని నాగేశ్వరరావు గారిని తరచుగా జ్ఞప్తికి తెచ్చుకుంటూనే ఉంటాము. ఈ విధంగా దేవదాసు యొక్క చిత్ర నిర్మాణంలో 98 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాలను మీకు తెలియపరుచుకున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కూడా తెలియపరిచి మరింతగా ప్రోత్సహిస్తారని సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నమస్తే.